హాయ్ హలో అందరికి నమస్తే. 2029లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఆ పార్టీలు కొత్త కొత్త వ్యూహాలకు సిద్ధం చేసుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి ఏబిఎన్ రాధాకృష్ణ మొన్న కొత్త పలుకులో అనేక అంశాలు ప్రస్తావించారు. సో ఆ ప్రస్తావించిన వాటికి సంబంధించి టీడీపీ పార్టీ నాయకులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఓపెన్గానే రాధాకృష్ణ మీద ఫైర్ అయ్యారు. సో ఇందులో ప్రధానంగా మనం పరిశీలించే విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడం కష్టం అనేటువంటి అంశాన్ని ఫైనల్గానే చెప్పినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ జనసేన బీజేపీ పార్టీల గురించి ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతున్నాయో జనసేనను బీజేపీని నమ్మడానికి వీల్లేదు. ఆ రెండు పార్టీలను పక్కన పెట్టి టీడీపీ పార్టీ సొంతంగా ఎదిగితేనే భవిష్యత్తులో ఈయన నారా లోకేష్కి గుదిబండగా మారకుండా ఉంటుంది అనే అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. సో ఆయన ఏదైతే కొత్త పలుకులో రాశారో ఆ రకంగానే బీజేపీ పార్టీ జనసేన పార్టీ రెండు కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 5వ శంఖారావం సభ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఎక్కువ బీజేపీ పార్టీ పేరే వినిపిస్తూ ఉంది. దీని వెనుక బీజేపీ పార్టీ మొత్తం నడిపిస్తూ ఉంది. హిందువులందరినీ కూడా ఏకం చేసి తద్వారా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేసే విధంగా మరి అక్కడ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉందని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే జనసేనతో పొత్తు పెట్టుకున్నా లేదా సొంతంగా పోటీ చేసినా రెండు కలిసి పోటీ చేసినా ఇంకో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నా కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏపీలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఒకవేళ ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ గెలవడం అనేటువంటిది అసాధ్యం అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఎవరు ఏ రకంగా అభిప్రాయపడినా కూడా బీజేపీ పార్టీ మాత్రం జనసేన పార్టీతో కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. మరి జనసేన పార్టీ పరిస్థితి ఏందని చూస్తే జనసేన పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరి ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు. మండల కమిటీలు కానీ, జిల్లా స్థాయి కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ ఇంతవరకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో చేసుకోలేదు. సో ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తూ ఉంది. ఈ కమిటీలన్నీ వేసుకోవాలి. కమిటీలు వేసుకొని ఇప్పుడు మనం ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో అందులో 30 నుంచి 40% ఖచ్చితంగా మనం డిమాండ్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారికి, పార్టీని వీడిపోకుండా మొదటి నుంచి ఉన్నటువంటి వారి కోసం మనం న్యాయం చేయాలి. వాళ్ళకు న్యాయం చేస్తేనే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళని పార్టీని బలోపేతం చేయగలరు వాళ్ళని చెప్పి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. మీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ లిస్ట్ అంతా కూడా మన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ లిస్ట్ ఇవ్వండి. వాళ్ళు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కనుక పట్టించుకోకపోతే, మన పార్టీ లీడర్లు ఇన్ఛార్జ్ ఎవరైనా పట్టించుకోకపోతే అది రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురండి. తీసుకొస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ దిశగా వాళ్ళంతా కూడా ఇప్పటికే లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డోడు ఎవడు, పార్టీని వీడిపోయేటోడు ఎవడు, మధ్యలో గోడ మీద పిల్లులు ఎవరు అనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇదే కాకుండా సొంతంగా ఎదగాలి కాబట్టి పార్టీ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలను కలవడం, అక్కడ లోకల్ నాయకులను కలవడం, స్థానిక ప్రజల్ని కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కానివ్వండి, ప్రజల తరపున నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ వాటన్నిటి మీద దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో ఉంటే వీళ్ళకి కష్టం. కాబట్టి మరి ఆ చర్చ జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ జరగకూడదు ప్రజల్లో. కాబట్టి మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇట్లా తన పార్టీ బలోపేతానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ కీలక నిర్ణయాలకు సంబంధించి మార్చిలో జరగబోయేటువంటి ప్లీనరీ సమావేశాల్లో వాటన్నింటిని కూడా మరి పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్లీనరీ సందర్భంగా అనేటువంటిది వీళ్ళ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఏ రకంగా అభిప్రాయపడతా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ పబ్లిక్లోకి వెళ్ళడానికి సంబంధించి గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు అనేకసార్లు పబ్లిక్లోకి వెళ్ళాడు. అక్కడ గోటితో పోయేదాన్ని గొడ్డెల్లాగా తీసుకొచ్చి అక్కడ సమస్యలను నేను పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చాలామంది కూడా అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో వాటికి సంబంధించి ప్రజలు కలవడానికి వస్తే మంగళగిరి ఆఫీసులో వాళ్ళు రోజంతా నిలబడి వెయిట్ చేసినా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్. ఇక అలాంటి వ్యక్తి ప్రజల్లోకి ఏం వెళ్తాడు? గతంలో వారాహి బస్సు యాత్ర ఏ రకంగా జరిగిందో మనం చూసాం కదా. ఆ షెడ్యూల్ ఏందో
ఆ పార్టీ నాయకులు కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద అంత నమ్మకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 100 106 ప్రపంచం భూగోళం బద్దలైనా కూడా తన షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా ఉండే తీరుతుంది అని చెప్పి బలంగా చెప్తా ఉన్నారు వైసీపీ పార్టీ నాయకులు. ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా తన నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీళ్ళ భాగస్వాములే ఉన్నారు. ఈ 7 నెలల కాలంలో మరి వీళ్ళపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకన్నా ఈ కూటమి కన్నా జగన్మోహన్ రెడ్డి మేలు కదా అనుకునేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. సో అలాంటి అభిప్రాయం వాళ్ళకి కలగకుండా అట్లని చెప్పి ఆ వ్యతిరేకత తన మీద పడకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. మొన్న ఆ మధ్యకాలంలో వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించి అరెస్టులు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం, ఈ పోలీసు వ్యవస్థ సరిగా పనిచేస్తలేదని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ జరగడం, శాంతి భద్రతలు కూడా కరెక్ట్గా లేవని ఒక చర్చ జరగడం, మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి క్రమంలో వచ్చిన 6 నెలల కాలంలోనే ఎక్కువ సంఖ్యలో అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వేలు కూడా పవన్ కళ్యాణ్ వైపే చూపించింది. ఎందుకంటే ఆయన వాళ్ళ అధికారంలో లేనప్పుడు మహిళలకు సంబంధించి, చిన్నారులకు సంబంధించి ఇప్పుడు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే ఎవడైనా కన్నెత్తి చూడాలంటే వణికిపోవాలని చెప్పి గతంలో చెప్పినటువంటి క్రమంలో మరి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది కదా, కబంధ హస్తా నుంచి విముక్తి కలిగిందని చెప్పారు కదా, సేఫ్ హ్యాండ్స్లో రాష్ట్రం ఉంటుందని చెప్పారు కదా, మరి ఏమైపోయిందని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. సో ఈ రకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, తనకు చెడ్డ పేరు వస్తుంది, భవిష్యత్తులో నాకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో హోమ్ మినిస్టర్కి సంబంధించి హోంశాఖ సరిగా పనిచేయడం లేదు, అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే కూడా పట్టించుకోవడం లేదు. సో ఇట్లా ఉంటే కనుక హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుందని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేశారు. చాలామంది కూడా అప్పుడు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, నిజంగా హోంశాఖ ఫెయిల్యూర్ అయింది కదా, ఎట్లాగో ఫెయిల్యూర్ అయింది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ తన కూటమిలో భాగస్వామి, ప్రభుత్వంలో భాగస్వామి అయినా కూడా పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే ప్రశ్నించారనేటువంటి ఒక చర్చ ప్రజల్లోకి తీసుకురావడం వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ అదేవిధంగా కాకినాడ పోర్ట్లో ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని అక్కడికి వెళ్ళి నాదెండ్ల మనోహర్తో కలిసి అక్కడికి వెళ్ళడం, సీజ్ ద షిప్ అనడం మనం చూసాం. ఆ సీజ్ ద షిప్ ఎఫెక్ట్ 11 కోట్ల ఏం పడిందంటే, డెమోరేజ్ ఛార్జీలు అన్నీ కలుపుకుంటే ఆ షిప్కి 11 కోట్ల భారం ఏమో వీళ్ళ ఎగుమతిదారుల మీద పడిందని చెప్తా ఉన్నారు. దాన్ని ఎవరు కట్టాలనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. కాకినాడ పోర్ట్లో పంచాయతీ అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ రకంగా దానికి సంబంధించి సగం తెలిసి తెలియక పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మంత్రిగా ఉన్నారు, ఆ వ్యక్తి ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం మన పరిధిలో ఉంటుందా లేదో తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడతారని చెప్పి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి అదేవిధంగా అక్కడ వెళ్ళినటువంటి పీడిఎస్ బియ్యం వీళ్ళే అధికారంలో ఉన్నారు, వీళ్ళ మంత్రులే ఉన్నారు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు నియమించిన అధికారులే అందరూ వీళ్ళే ఉన్నప్పుడు అక్కడి దాకా ఎలా వెళ్ళగలిగే 13,120 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి దాకా ఎలా వెళ్ళగలిగారంటే వీళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే కదా లెక్క అని చెప్పి ఒక చర్చ నడిచింది. వీళ్ళ ఫెయిల్యూర్ పెట్టుకొని వైసీపీది తప్పు అంటారు కదా అని చెప్పి. సో ఈ చర్చ నడుస్తున్నప్పుడు పేర్ని నాని భార్య జయసుధకు సంబంధించి కేసులు పెట్టడం, వాళ్ళ తప్పు ఉందని చెప్పడం, ఆ టాపిక్ తెరపైకి తీసుకొచ్చారు. సో ఆ రకంగా తన మీద వ్యతిరేకత రాకుండా టీడీపీ పార్టీ మీద వచ్చినా పర్వాలేదు, నా మీద రాకూడదనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. సో వీటన్నిటిని పరిశీలిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులు ఏదైతే ప్రస్తావించారో అది నిజం అనుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు తన కొడుకు భవిష్యత్తు ముఖ్యం అనుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోడు. సో అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు నారా లోకేష్ చూస్తున్నాడని చెప్పి, షాడో ముఖ్యమంత్రి అని చెప్పి సకల శాఖకు మంత్రిగా నారా లోకేష్ ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి సీనియర్లందరినీ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, కొత్త వాళ్ళకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించడం ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం కోసం ఇప్పటి నుంచే మొత్తం స్కెచ్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడమే మంచిది వచ్చే ఎన్నికల నాటికి అనేటువంటిది బీజేపీ పార్టీ, జనసేన పార్టీ మరి అంతర్గతంగా నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఆ దిశగా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టోకు సంబంధించి కూడా మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీతో ముందే చేతులు ఎత్తేసింది, ఈ మేనిఫెస్టోకు మాకు సంబంధం లేదని చెప్పి. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారని నేను మీకు హామీ ఇచ్చాను, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేస్తారని చెప్పి నేను అనుకోలేదని చెప్పి ఎన్నికలు చివరి నాటికి ఖచ్చితంగా బీజేపీ పార్టీతో కలిసి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరికి వారు తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేసేంత మాత్రాన జగన్ను ఓడించగలరా అన్న ఒక ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది. వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే జగన్ను ఓడించడం అనేటువంటిది 100కి 200% సాధ్యం కానటువంటి పరిస్థితి. వీళ్ళ పాలన ఇప్పుడు ఏ నెలల కాలంలో ఏదైతే జరిగిందో ఇదే రకంగా పాలన సాగితే ముగ్గురు కలిసినా ఇంకో 2 ఆడినా కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఇది అదే అంశాన్ని ఇప్పుడు
కొత్త పలుకుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ ప్రస్తావించారు, జగన్ ఉన్నంత కాలం జగన్ ఎదుర్కోవడం కష్టం. కాబట్టి మీరు జగన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి పైన ఇంకా కేసులు పెట్టాలి, పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఈ పార్టీలోకి తీసుకురావాలి. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఈ సూచనలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క బలాన్ని చెప్పకనే చెప్పాడు. సో వచ్చే ఎన్నికల నాటికి, అంటే జమిలి ఎన్నికలు రావచ్చు లేదా సాధారణ ఎన్నికలు రావచ్చు, ఆ ఎన్నికల నాటికి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నప్పటికీ, ఎవరు కలిసి వచ్చినా విడివిడిగా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్గా వస్తారనేటువంటి ఒక క్లారిటీ అయితే ఉంది ఆ పార్టీ నేతలకు కానీ ప్రజలకు కానీ. ఆ జగన్కి రెండో ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొన్ని సామాజిక వర్గాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఎవరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ, కొన్ని మీడియా సంస్థలు కానీ, అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలు కానీ, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ ఇవ్వద్దని వీళ్ళంతా కోరుకుంటున్నారు. మరి రెండో ఛాన్స్ ఇవ్వాలా లేదా అనేటువంటిది ఈ కూటమి పాలనను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. సో ఏదేమైనా కూడా కొత్త పలుకులో రాధాకృష్ణ ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ జనసేన పార్టీకి సంబంధించి, ఆ దిశగా బీజేపీ జనసేన పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అది ఎంతవరకు ఫలిస్తాయనేది మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది.